గాక. ఈరోజు అంశం నీవెవరు, హు ఆర్ యు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ వాక్యం ఇక్కడనే కాదు, యూట్యూబ్లో లైవ్లో అవుతుంది కనుక మీరందరూ కూడా దేవునికి మహిమ చెల్లించాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవెవరు అనే అంశం, కొన్ని మాటలు. ఇక్కడ ఉన్న మనమందరము ఎవరము? దేవుని సేవకులం. నువ్వెవరు అంటే మొట్టమొదట మనం ఏమంటామండి? నేను దైవ సేవకుని. మనకందరికీ ఐడెంటిఫై ఉంది. నేనెవరో నాకు తెలుసు, నేను దేవుని సేవకుని అని మాత్రము మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో మనమెవరము? దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నాం? ఈ విషయాలు మనం చాలాసార్లు బోధించాము, చాలాసార్లు విన్నాము. కానీ గ్రహించుటకు ఒక అవకాశాన్ని దేవుడు ఇప్పుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు కొంతమంది దైవ సేవకులకు కొద్దిగా ఎక్కడో కొంచెం నొప్పి అనిపిస్తుంది, ఎక్కడో ఇలా కాకపోతే బాగుండేమో అని అనుకుంటాం. ఇలా కాదు కావచ్చు దీని అర్థం అని కూడా కొంచెం వ్యాఖ్యానం చేసుకుంటాం మనం. ఇంకొక కోణంలో దీన్ని ఒక రకంగా ఆలోచిస్తాం. కానీ మనం నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, దేవుని దృష్టిలో మనము ఎవరము అనేది ఈరోజు దానిని జర గట్టిగా నొక్కి వ్యాఖ్యానించేటట్టు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనములో మనలను దేవుడు, తన సేవకుణ్ణి, తన నాయకుణ్ణి దేవుడు ఐడెంటిఫై చేస్తూ ఉన్నాడు. ఒక్క మాట త్వరగా మనం ముందుకు దీనిని తీసుకొని వెళ్దాం. దేవునికి స్తోత్రం. చదివారు ఒకరు మైకులో చదవండి. దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనము, అలాగే 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. చాలు. ఇక్కడ 4:16 మళ్ళీ అదే నిర్గమకాండం 4:16. ఇక్కడ దేవుడు తన సేవకుణ్ణి లేదా తన నాయకుణ్ణి, తనను లోకంలోకి పంపేవాణ్ణి, తన ప్రజల కొరకు పంపేవాణ్ణి దేవుడు ఏమని పిలుస్తున్నాడో మనము విందాం. అతడే నీకు బదులు, జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. హల్లెలూయా. ఒకసారి చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు కొంచెం ఇది చదవగానే వినగానే కొంచెం ఎక్కడో కొద్దిగా బాధ అనిపించవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనమేమై ఉన్నాము అనేది కావాలి. దేవుని సేవకులం అనేది మనకు తెలుసు. మనం దేవుని సేవ ఎట్లా చేయాలనేది మనకు తెలుసు. ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నామో కూడా మనకు తెలుసు. మనము దేవుని పట్ల ఎంత భయభక్తి కలిగి ఉన్నామో కూడా మనకు తెలుసు. కానీ మనమైతే దేవుని దృష్టిలో ఎలా ఉన్నామన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, మన దృష్టిలో దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలుసు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామండి? ఇప్పుడు ఫరోకు నిన్ను దేవునిగా నియమించానన్నాడా? నిన్ను ఫరోకు దేవునిగా. హల్లెలూయా. ఎవరికి దేవుడు? మనము. తన సేవకుడు, తన నాయకుడు మనం అన్నప్పుడల్లా ఆయనను చూసుకోవాలి. ఫరోకు దేవుడు. ఫరో అనగా ఇప్పుడు దాన్ని 2 అర్థాలుగా మనం పోల్చుకుందాం. ఫరో అనగా ఒకటి ఉన్నట్టు ఈజిప్ట్ దేశం, ఓకే, ఐగుప్తు దేశం. కానీ దానిని కొంచెం మనము ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఈజిప్ట్ అనేది ఒక లోకం. దేవునికి స్తోత్రం. ఈజిప్ట్ అనేది ఒక లోకం. ఆ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫరోకు నిన్ను దేవునిగా నియమిస్తున్నాను. యు ఆర్ గాడ్. హల్లెలూయా. అనగానే మనకు కొంచెం ఎక్కడనో కొంచెం బాధ అనిపిస్తుంది. మనం దేవుడేంటి?
మనము దేవుడేంటి? దీనికి కొన్ని స్కాలర్స్ కొన్ని అర్థాలు చెప్పారు. ఏంటంటే ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రతినిధి, లేదా దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని యొక్క పనివారు అనేది ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ బిరుదుకు, ఆ మాటకు వీళ్ళందరూ చాలా చాలా రకాల వ్యాఖ్యానము వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ఒక దైవత్వాన్ని దేవుడు తన సేవకునికి ఆపాదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నీవు ఫరోకు దేవునివి, రెండవది నువ్వు ప్రవక్తలకు దేవునివి అంటున్నాడు. నీ అన్న అహరోను నీ నోటికి నోరై ఉంటాడు, నీవు అతనికి ఏమై ఉంటావు? నీవు అతనికి దేవుడవై ఉంటాడు. ఒకసారి అన్నాడా, రెండు సార్లు అన్నాడండి? బైబిల్లో ఒకటి లేదా రెండు సాక్ష్యాలు, లేదా ఒకటి కాకుండా రెండు లేదా మూడు ముగ్గురు సాక్ష్యాల మీద దేనినైనా అది స్థిరపరచవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు రెండోసారి వచ్చింది. మూడోది 82వ కీర్తన 6వ వచనం ఒకసారి చదవండి. మనం ఎప్పుడు దీనిని ధ్యానిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీ కొన్ని పరిచయ వాక్కులను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఓకే. హల్లెలూయా. మీరు దైవములనియు, మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు, మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎన్ని అయిపోయినాయి సాక్ష్యాలు? ముగ్గురు. మీరు దైవాలు అంటున్నాడు, మీరు సర్వోన్నతుని కుమారులు అంటున్నాడు, మీరు ప్రవక్తలకు దేవుడు అంటున్నాడు, నీవు ఈ లోకానికే, ఈజిప్టుకు నువ్వు దేవుని, ఫరోకు అనగా లోకం, నువ్వు రాజులకు అధికారులకు నువ్వు దేవునిగా నిన్ను నేను నియమిస్తున్నాను, నువ్వు ఉండబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఈ మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సేవక గణము, ప్రపంచములో ఉన్నటువంటి దేవుని సేవకులందరూ ఎవరయ్యా అంటే ఎవరు అని చెప్పాలి మనము? వారు. చూసినావా, మనం ఎవరని చెప్తలేం, ఎక్కడనో కొడుతుంది మనకు. అవునా కాదా? ప్రపంచంలో ఉన్న సేవకులందరూ ఎవరు ఇప్పుడు? ఈ మాట ప్రకారం చెప్పండి, నా మాట ప్రకారం కాదు. దేవుడు. మీరు దైవాలు, మీరు దేవుళ్ళు, దేవునికి స్తోత్రం. మీరు సర్వోన్నతుని కుమారులు. నేను ఒక మాట అంట, రాజు కొడుకు ఏమవుతాడు? నరుని కొడుకు, దేవుని కొడుకు. మరి ఎక్కడ తప్పు ఉన్నది? ఎక్కడన్నా మనం దాన్ని తప్పియడానికి ఏమైనా ఉందా? దేవుని కుమారులు అన్నప్పుడు దైవత్వం మన లోపల ఉందా లేదా? దైవత్వాన్ని ఆయన మన లోపల ఉంచాడు. ఇదే మాట ఒకవేళ మీరందరూ పాత నిబంధన గ్రంథంలో అలా ఉన్నదండి, కృత నిబంధన గ్రంథంలో లేదు కదా, యేసుప్రభు అట్లా ఏం చెప్పలేదు కదా అంటే, సాక్షాత్తు యేసుప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనంలో దీన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త, మైకున్న వాళ్ళు చదవండి. 10వ అధ్యాయం 34-35. యేసు రక్తమే జయం. 10వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు. వినండి, దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములు అని చెబుతూ ఉన్నారు. దేవుని వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది? అది ధర్మశాస్త్రములో రాయబడి లేదా? నేను చెప్పినటువంటి మాటలు, లేదా యెహోవా చెప్పిన మాటలు, లేదా తండ్రి చెప్పిన మాటలు అవి నిరర్థకమవుతాయా లేఖనాలు? కాదు. దైవ వాక్యము ఎవరి దగ్గరికి వచ్చిందో వాళ్ళందరూ దేవుని కుమారులు లేదా దైవములు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవత్వము, దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సన్నిధి ఈరోజు ఆయన సేవకుల మీద
ఉన్నది అని చెప్పడానికే ఈరోజు ఈ యొక్క అంశాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మనము ఆర్డినరీ పీపుల్స్ కాదు, మనము మామూలు సామాన్యమైన వాళ్ళము కాదు. మీకు తెలుసో తెలియదో, మీరు జీవము గల దేవుని సేవకులు. అంటే ఒక సేవకుణ్ణి అని ఆగిపోతున్నాం అక్కడ. కానీ ఆయన దైవత్వం నీలో ఉన్నదనియు, ఈ లోకానికే నువ్వు దేవునివనియు, మీరు దైవాలనియు ఆయన నొక్కి వక్కా నుంచి చాటి చెప్తూ ఉంటే చాలామంది దీన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. మీరు దేవుళ్ళు, మీరు దైవాలు. ఎందుకు అంటున్నాడో మీకు ముందుకు తెలుసు. ఎందుకు దైవత్వము మీలో ఉన్నది. ఒకడనొచ్చు, దైవత్వం నీలో ఉంటే మరి దేవుడు చేసినట్టు నువ్వు చేస్తావా? దేవుడు నీవు దైవత్వము వేరు, దేవుళ్ళు అనడం వేరు. నువ్వు దేవుళ్ళు అంటే వేరు, దైవత్వం నీలో ఉన్నదంటే వేరు. ఈయన సాక్షాత్ ఆయన ఏమంటాడు? నువ్వు దేవునివే అంటున్నాడు. దేవుడైనప్పుడు ఏదో కార్యం చేయాలి కదా, దేవుడైనప్పుడు ఏదో ఒక కార్యం చేయాలి కదా. ఏం కార్యాలు అంటే, ఆయన ఆ దేవుళ్ళని ఏ సేవకులనైతే, ఏ నాయకునైతే పిలుస్తున్నాడో ఆయన వాళ్లకు కొన్ని అధికారాలు ఇస్తూ ఉన్నాడు. చదవండి, దేవునికి స్తోత్రం. ఒకసారి మత్తయి సువార్త 18:18 చదవండి. మత్తయి సువార్త 18:18 15 నిమిషాలలో క్లోజ్ చేసుకుందాం మనం. దైవ చిత్తం మీద. దేవునికి స్తోత్రం. భూమి మీద మీరు వేటిని బంధింతురో. ఎవరు? ఆయన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. అయ్యా ఇటు చూడండి, ఆయన శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఏమని? మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందును కూడా విప్పబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఇచ్చారు ఈ అధికారము అంటే, ఆయన సేవకులకు లేదా ఆయన శిష్యులకు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి, ఆయన ఎన్నిక చేసుకున్న వారికి, ఆయన పరిచర్య చేసేవారికి అంటున్నాడు. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో దాన్ని నేను పరలోకమందు బంధిస్తాను అంటూ ఉన్నాడు. ఇది ఎవరో ఒకరు సామాన్యులు చేయగలరా? ఇది నువ్వేం బంధిస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీకు తెలియకుండానే దయ్యమా నిన్ను నేర్చున్నామో బంధిస్తున్నాను అంటాం. కానీ నువ్వెవరో తెలుసుకొని ఆ మాట అంటే బాగుండేది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువ నువ్వు కార్యం చూసేవాడు, గొప్ప కార్యాలు నువ్వు చూసేవాడు. నువ్వేదైతే ఉపయోగిస్తున్నావో, నువ్వెవరో నువ్వు అర్థం చేసుకోకుండా, నీ కెపాసిటీ ఏందో తెలియకుండా, నువ్వు ఎవరి చేతిలో వాడబడుతున్నావో నీకు అర్థం కాకుండా నువ్వు మామూలుగా అనేస్తూ ఉన్నావు. అంతే, మామూలుగా నువ్వు వాడుతున్నావు కనుక నువ్వు ఆ కార్యాలు ఎక్కువ చూడలేకపోతున్నావు. ఏం బంధిస్తావు భూమి మీద? ఏమేం బంధిస్తున్నావు? ఎన్ని బంధిస్తున్నావో నీ పరిచర్యలో నీకు తెలుసా? ఆ బంధించబడినవన్నీ బంధింపబడుతున్నవన్నీ నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ అలా గనుక నీవు చేయగలిగితే, హల్లెలూయా, దేవుని అధికారము గనుక నా మీద ఉన్నది అని గనుక నువ్వు అనుకుంటే, ఆమేన్, దేవునివే. హల్లెలూయా. ఆయన ప్రతినిధులం మనం, ఆయన చేత పంపబడినవాడు. ఆయన ఎవరికి కనిపించడు, కానీ మనలను కనిపించేటట్టు ఆయన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అదృశ్యుడై ఉండి మనల్ని దృశ్య రూపములో ఈ లోకానికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. దేవునికి ఉన్న అధికారం ఏంటి? అరే, దేవునికి నీ పాపములు క్షమించబడును అనే అధికారం ఉన్నది. హల్లెలూయా చెప్పండి. అయ్యా, ఉన్నదా లేదా? నీ పాపములు క్షమించబడును గాక. నీ పాపములు క్షమించబడి ఉన్నవే అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిచయులు కానీ ఏమన్నారు? ఈయన ఎవరు, వారి పాపములు ఎట్లా క్షమించబడినాయి అని ఈయన చెప్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఆయనని వెంటనే ఆయన క్వశ్చన్ చేస్తారు. మరి పాపములు క్షమించే అధికారం నీకు నాకున్నదా? దేవునికి ఉన్నదా? చెప్పండి. నీకు నాకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదా? లేదు కదా. మరి లేకపోతే నువ్వు దేవుని అని ఎందుకంటాడు, మీరు దేవుళ్ళని ఎందుకంటాడు, మీరు దైవాలని ఎందుకంటారు అన్నప్పుడు ఆ అధికారం కూడా మనకు ఉండాలి కదా. అయ్యో, పాపములు ఒకరి పాపములు నువ్వు క్షమించలేవా? చూద్దాం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఈ వచనం చదివి ముందుకెళ్దాం. యోహాను సువార్త 20:22-23 చదవండి. ఇదంతా ఇవి చూపెట్టి కన్క్లూజన్ మీకు ఒక మాటలో నేను చెప్పేసి ముగించేస్తా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో సాక్షాత్తు యేసు దేవుడు, యేసు ప్రభువు అంటున్న మాట ప్రవక్తలు వలికినది కాదు, స్వచ్ఛంగా ఆయన పలుకుచున్నటువంటి మాట. 20వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం.
ఆ. మైకులో చదివితే అందులో అవుతుంది. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మంచిగా చదువుదాం. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎవరి పాపములు క్షమించుదురో ఎస్ అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములో మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పాపములు క్షమిస్తారు? మీరు క్షమించే అధికారం ఉన్నదా లేదా? ఉన్నదనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? అయ్యా చెప్పండి, మనకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదా లేదా? ఆయన ఆశీస్సులో చెప్పిండు కానీ మనకు చెప్పిండా అని అనుకునేది అయితే ఏం లేదు కదా. లేదు, వాక్యం అందరికీ ఆపాదించబడ్డది. ఓకే, ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ వారి మీద ఊదిన తర్వాత అంటున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడుతవి. సందేహమే లేదు, డౌట్ పడాల్సిన అవసరము లేనే లేదు. ఇక్కడ మొట్టమొదటి ఇవన్నీ చేసే ముందు నేనెవరు అనే విషయాన్ని నువ్వు గ్రహించితే తప్ప ఇవన్నీ నీకు బోధపడవు, ఇవన్నీ నీకు అర్థము కావు. ఎవరి పాపములైతే నువ్వు క్షమిస్తావో వారి పాపాలన్నీ క్షమించబడతాయండి. హల్లెలూయా. ఎవరి పాపం, వీని పాపం నిలిచి ఉండును గాక అన్నావు అనుకో, వాని పాపములు నిలిచి ఉంటాయి. ఆ అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. చాలామంది ఈ మాట చెప్పడానికి భయపడతారు, దీన్ని అనువదించడానికి భయపడతారు, అసలు ఇలాంటి బోధ వినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. ఇదెట్లా సాధ్యం, ఇంకా ఎంత చెప్తూ ఉన్నా అవునా అన్నట్టుగా చాలామంది సేవకులలో ఇది ఉండిపోతుంది. కానీ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మీరెవరి పాపములు క్షమిస్తారో వారందరి పాపాలు క్షమించబడతాయి. ఇంకొక మాట చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన శిష్యులను ఈ లోకంలోనికి పంపుతూ మత్తయి సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయాలలో మనం చూస్తాము, మీరు రోగులను, హల్లెలూయా, మీరు రోగులను స్వస్థపరచుడి, మరణించిన వాళ్ళను లేపుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, కుష్ఠరోగులను బాగు చేయుడి అని చెప్పేసి వారిని దీవిస్తూ పంపిస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ చేస్తున్నారా లేదా? సేవకులు చేస్తున్నారా లేదా? అన్ని చేస్తున్నారు కానీ చచ్చిన వాడు ఎక్కడ లేవంగా నేను చూడలేదు అని అనేవాళ్ళు కొందరు ఉంటారు. చచ్చిన వాడిని లేపే ధైర్యము మనకు లేదు. కుష్ఠరోగిని బాగు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. మరి ఆయన ఇచ్చాడు కానీ ఆయన శిష్యులు చేస్తున్నారా అంటే, ఆదిమ సంఘములో ఆది అపోస్తలు ఈ కార్యాలన్నీ చేశారండి. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ చేశారు. చనిపోయిన వారిని లేపారు, కుష్ఠరోగులను బాగు చేశారు. అంతెందుకు, వాళ్ళు వెళుతూ ఉంటేనే వారి నీడ సోకిన వాళ్ళు సైతము స్వస్థత పొందారు. అలాగే వాళ్ళ వస్త్రపు చెంగు ముట్టుకున్న వాళ్ళు కూడా స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. ఇది దైవత్వం ఉంటే సాధ్యమవుతుందా? దైవ గుణం ఉంటే సాధ్యమవుతుందా? లేదా మనముగా ఉంటే సాధ్యమవుతుందా? ఒకరి పాపములు క్షమించే స్థితిలో నువ్వు ఉన్నావంటే యేసు ప్రభు తన స్థానానికి దగ్గరగా నిన్ను తీసుకొని వచ్చి తన యొక్క మనస్సును, తన హృదయాన్ని అంతా నీలోనికి పంపించేశాడు. చివరికి ఆయనే నీలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చేసాడా లేదా ఆయన? యోహాను సువార్తలో మనం చూస్తాం 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదివి పెట్టారు. దేవునికి స్తోత్రం. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఆయన చూడండి, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనులారా, ఇప్పుడు ఆయన మనతో కూడా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. మన లోపల ఎవరు ఉన్నారు? అయ్యో, ఎవరు చెప్తలేరు. ఇంకేమైనా ఆలోచిస్తున్నారా? ధ్యానిస్తున్నారా? ఇంకా దాని గురించి ఏమైనా విచారణ చేస్తున్నారా? మీకు చాలా మెటీరియల్ ఇస్తాడు దేవుడు.
ఇంకా ఇంకా దాని విషయంలో చాలా గొప్ప సంగతులు దేవుడు మీకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు కాలంలో అంటే ఆయన తోడుగా ఉన్నాడు శిష్యులతో, ఆయన వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు డబుల్ ఆశీర్వాదం అనుకుందాం, డబుల్ ధమాకా లెక్క. ఆయన ఇప్పుడు మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు. హల్లెలూయా. నీ లోపల దేవుడు ఉన్నప్పుడు నువ్వెవరివి? నువ్వు దేవునికి స్తోత్రం. ఎవరిని భరిస్తున్నా, ఎవరిని ఎవరు నీలో ఉన్నారు, ఎవరిని మోస్తున్నావు నువ్వు? దేవుని మోసేటోని ఏమంటారండి? దేవుడు నీ లోపల ఉన్నాడు కదా. నువ్వెలా అవుతావు? వట్టి మనిషి ఎలా అవుతావు? సామాన్యుడు ఎలా అవుతావు? నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా శిష్యులు లేదా నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన వాటికంటే గొప్ప క్రియలు చేస్తాడు. ఎవరు చేసిన దానికంటే? సాక్షాత్ ఆయన అంటున్నమాట. చూడండి, చదవండి ఒకసారి. దేవునికి స్తోత్రం. 14-12 చదవండి యోహాను సువార్త. ఇంకా రెండు కొటేషన్ చూసి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును. కేవలము హల్లెలూయా వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. కేవలము నా యందు విశ్వాసం ఉంచువాడు వాటిని చేస్తాడు, వాటికంటే గొప్ప క్రియలు చేస్తాడు. సేవకుడు అండి. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన వాటికంటే, ఆయన కంటే గొప్పలము కాదు. మనం దేవునితో పోల్చుకోవాల్సినటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేయము. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నా యందు ఎవరైతే విశ్వాసం ఉంటారో నాకంటే గొప్ప క్రియలు, అంటే నాకంటే కాదు, నేను చేసిన వాటికంటే ఎక్కువ గొప్ప క్రియలు వారు చేస్తారు. మరి ఎక్కువ గొప్ప క్రియలు చేస్తారని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నువ్వు దేవునివే అని చెప్పడానికి, దేవుని కుమారుడివి అని చెప్పడానికి, దైవత్వం నీలో ఉన్నదని చెప్పడానికి ఇంకో విషయం ఏంటో తెలుసా? ఆయన ఏది చేసినా నీకు చెప్పకుండా భూమి మీద ఆయన ఏ కార్యము చేయడు. ఉన్నదా బైబిల్లో ఈ మాట? పాత నిబంధనలో కూడా ఉంటాం. ఆయన తన ప్రవక్తలకు తెలియకుండా ఆయన ఏ కార్యము చేయడు. యేసు ప్రభు కాలములో కూడా లూకాసు వార్త 16-13 ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఆయన సంభవింపబోవు సంగతులను ఆయన మీకు చెప్పండి, మరుగై ఉన్న సంగతులను చదవండి ఒకసారి. 16-13 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 16-13 బైబిల్లో లేదా? 16 లూకాసు వార్త నాది, యోహాను సువార్త. సారీ. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏదియు బోధింపక ఈ వేటిని వినునో వాటిని బోధించి, హల్లెలూయా హల్లెలూయా, సంభవింపబోవు సంగతులను, జరగబోయే సంగతులను ఆయన నీకు మరుగు చేయకుండా నీకు వాటిని తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీలో ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు. ఆయన అద్భుతమైన ఆశ్చర్యక్రియలు, మహత్కార్యాలు అన్ని నీ ద్వారా ఆయన చేయిస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు ఈ లోకానికే దేవుళ్ళలాగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఈ లోకానికే దైవాలు మీరని చెప్తున్నాడు. దేవుని యొక్క స్వారూప్యమును ధరించుకొని దేవుని యొక్క మహిమలో మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నా, మనం సామాన్యమైన వాళ్ళము కాదు, ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళము కాదు. మనము నిలబడ్డ చోట భూమి కంపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థించిన ప్రతి క్షణం అష్టదిక్కులు గడగడలాడాలి, 4 దిక్కులు ప్రక్కటిల్లేలాగా నీ యొక్క అద్భుత కార్యములు నువ్వు చేయువాడవై ఉండాలి. యేసు అద్భుత కార్యాలు
కేవలం ఒక యెహోషువ ప్రార్థన చేస్తే సృష్టిని ఆపగలిగాడండి. సర్వ సృష్టి, సూర్యుడా ఎక్కడ ఆగిపోమన్నాడండి? నువ్వు గిబియోనులో. చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో. ఒక్క దినమెల్లా అస్తమించలేదు సూర్యుడు. కేవలం ఒక మనుష్యుడు చేసినటువంటి ప్రార్థన. నేను చెప్తున్న దైవజనులమైన మనం ఈరోజు ఈ యొక్క కృతజ్ఞత కూడికను పురస్కరించుకొని నేను మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న సందేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న మనం ఎవరము కూడా సామాన్యమైన వాళ్ళము కాదు. దేవుని ప్రతినిధులము, లోకానికి దేవుళ్ళము, దైవాలము, దేవుని యొక్క కార్యములు నెరవేర్చే ఆయన దూతలము, ఆయన పరిచారకులము, ఆయన అగ్ని జ్వాలలో మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ప్రార్థిస్తే నీకు ఆ సంగతిని, మరుగుపరిచిన సంగతిని నీకు బయలుపరుస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు ప్రార్థిస్తే అగ్నిని కూడా చల్లార్చగలనని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నువ్వు నిలబడ్డ చోట పరిశుద్ధ స్థలముగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు నిలబడ్డ చోట దేవుని వాక్యం నీలో ఉంటుంది. నువ్వు నిలబడ్డ చోట దేవుడు నీలో ఉంటాడు. నువ్వు నిలబడ్డ చోట పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. నువ్వు నిలబడ్డ చోట ఆయన అభిషేకము ఆకాశము నుండి దిగడము నువ్వు చూస్తూ ఉంటావు. బలమైన దేవుని అగ్ని సాధనముగా నువ్వు వాడబడబోతూ ఉన్నావు. దైవజనులారా, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించేది మీరే. దేవుని యొక్క మహిమ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికేది కూడా మీరే. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడ్డ ప్రతి చోట దయ్యాలు గడగడలాడిపోతాయి. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు, చీకటి శక్తులు లయమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. సామాన్యమైన వాళ్ళము కాదు మనం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సేవకులారా, అందుకే మరొక మారి గుర్తు చేస్తున్నాడు, ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? ఆ ప్రవక్తలకు కూడా నువ్వు దేవునిగా ఉండబోతూ ఉన్నావు. ఒక సరైన నాయకునివైతే, వాక్యమందు స్థిరమైన వాడివైతే, దేవుడు బోధించింది తప్ప నా సొంతగా నేను వ్యాఖ్యానం చేయను, ఇంకా నేను దేనిని వ్యర్థముగా బోధించను. ఉన్నది ఉన్నట్టుగా నేను బోధిస్తాను. ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్టుగానే నేను వివరిస్తానని చెప్పి ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకుంటే ఆ పరిశుద్ధాత్మ నీలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాము. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ షలరబకందరకులరబ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని కృప ఈరోజు దైవజనులైన మనందరి మీద, ఈరోజు చూస్తున్న వింటున్న ప్రతి ఒక్కరి మీద, ఇక్కడున్న అందరి మీద ఆయన అభిషేకము దిగివచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి. మర్చిపోకు దేవుని సేవకుడా, మర్చిపోకు దేవుని సేవకురాలా, ఈ లోకానికే దైవాలు మీరు. ఆయనే చెప్తూ ఉన్నాడు, యెహోవా చెప్తూ ఉన్నాడు, యేసయ్య చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడా రాజీ పడకు, ఎక్కడా తల దించకు, ఎక్కడా నీవు దైవ చిత్తానికి వ్యతిరేకముగా ప్రవర్తించకు. నీ సేవ అద్భుతంగా ఉంటుంది, నీ పరిచర్య అద్భుతంగా ఉంటుంది, నీ సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నీ నోటి నిండా దీవెనలు ఉంటాయి. నువ్వెవరిని దీవిస్తావో వారికి దీవెనలు వెళ్ళిపోతాయి. నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారికి ఆశీర్వాదాలు వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో వారందరి పాపాలు క్షమించబడతాయి. ఈ రోజు నుండి క్రొత్త జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నామని నీతో చెప్తారు. అయ్యా, ఈరోజు ప్రసంగం ద్వారా, ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ద్వారా నా జీవితాన్ని మార్చుకున్నాను, నా ఆలోచనలు మార్చుకున్నాను, నేను పాపినని ఒప్పుకుంటున్నానని వారు దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు, కుమారి నీ పాపములు క్షమించబడి ఉన్నవని, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఒకవేళ నువ్వు చెప్పగలిగితే నీ దేవుడు నీ మాట ప్రకారం వారి పాపాలు క్షమిస్తాడా? ఆశీర్వాదాలు నీ నోటిలోనే ఉన్నాయి, శాపాలు నీ నోటిలోనే ఉన్నాయి. అందుకే నీ నోటి నుండి కృతజ్ఞత వచనమే గాని శాపవచనము రాకూడదని జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు. దైవజనుడా, నువ్వు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. అది దేవుని వాక్యమై ఉండాలి, అది దేవుని యొక్క మహిమ కొరకై ఉండాలి. ఈ కొన్ని క్షణాలు, ఈ ఒక్క మాట నీ జీవితకాలం అంతా నిన్ను బలపరచునుగాక, నీ జీవితకాలం అంతా నీకు తోడుగా ఉండునుగాక. నువ్వెవరివో నీకు మాటి మాటికి ఆయన నీకు గుర్తు చేయునుగాక. ఇలాగు గనుక
ఆయన చిత్తాన్ని జరిగించే వారముగా ఉన్నట్లయితే నీ సంఘము ఆశీర్వదించబడుతుంది. ప్రేమతో తేలికగా తీసుకోకు ఈ మాట. నిన్నెంతో గొప్ప స్థితిలో ఉంచాడు దేవుడు. ఎక్కడో ఉన్నత స్థానములో నిన్నుంచాడు దేవుడు. నీ చేతిలో ఆశీర్వాదాలు ఉంచాడు. నీ చేతిలో అధికారం ఉంచాడు. నువ్వెవరవో గుర్తు చేసుకో. ఎక్కడ తల దించుతున్నావు, ఎక్కడ తల వంచుతున్నావు, ఎక్కడ నీ దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉన్నావు. నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి. దేవుడు ఇచ్చేవాడై ఉంటున్నాడు. నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి. ఆడెంత గొప్పవాడైనా చెయ్యి చాపాడు అంటే నువ్వు గొప్పవాడి అన్న సంగతి నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈ కానుంచి దేవుడు ఇచ్చేవాడు గనుక నువ్వు ఇచ్చే గుణము కలిగి ఉండాలి. దేవుడు యథార్థవంతుడు గనుక నువ్వు యథార్థవంతునిగా ఉండాలి. దేవుడు న్యాయవంతుడు గనుక నువ్వు న్యాయం మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. ఆయన సత్యవంతుడు గనుక నువ్వు సత్యంలో జీవిస్తూ ఉండాలి. ఆయనకు బదులు నిన్నేర్పాటు చేసుకొని ఆయన నీలోకి వచ్చి నీతో ఉంటున్నాడు గనుక ఆయన నామాన్ని నువ్వు నిత్యం గణపరుస్తూ ఉండాలి. నువ్వేదంటే అది నీకు దేవుడు ఇస్తాడు. ఏం కావాలంటే అది ఇస్తాడు. నీకోసం కాదు, ఇవ్వడం మొదలు పెట్టు. నీ చేతిలో నుండి ఒకరికి ఇవ్వడం మొదలు పెట్టు. నువ్వెంతో సంతోషంగా ఉంటావు. నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. నువ్వు ఏది విత్తుతావో ఆ పంట కోస్తావు. రాబోయే భవిష్యత్ కాలంలో గొప్ప దీవెనలు నీకుంటాయి. యాకోబును దీవించేటప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకును దీవించేటప్పుడు దేవుడు యాకోబును అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డలారా, దైవ సేవకులారా, మనం చేసిన నీతి కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని రాబోయే మన తరానికి దేవుడు దీవెనలు ఇస్తాడు. రాబోయే తరానికి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. ఆశీర్వాదం ఇస్తున్నావా? ఇచ్చేయి. దానం చేస్తున్నావా? చేసేయి. ధర్మం చేస్తున్నావా? చేసేయి. నీ చేతులకు ఇవ్వడం నేర్పించు. ఆ దైవత్వాన్ని నీలో లోకం చూస్తుంది. ఈయన నిజంగా దేవుని కుమారుడే అంటారు. ఈయన నిజంగా దైవజనుడే అంటారు. ఈయన నిజంగా దేవుని సేవకుడే అంటారు. అందుకే నువ్వు దేవునిలాగా మారాలి. అనగా దైవత్వములోనికి నువ్వు రావాలి. దేవుని సుగుణాలు పునికి పుచ్చుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి. దేవుడు ఈ కొన్ని మాటలు మనందరి హృదయములో ఫలింపజేయునుగాక. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన. దేవునికి స్తోత్రం. మన మనసు మన హృదయం తొందరలో ఉండొచ్చు. వెళ్ళిపోదాం ఈ స్థలాన్ని విడిచి. వెళ్ళిపోక ముందు ఒక మాట. ఈరోజు నువ్వెవరు? ఈ ఒక్క మాట నీ జీవితంలో ఎప్పుడు ఉండాలి. నేనేం చేస్తున్నా? ఎక్కడ నిలబడ్డాను? ఎక్కడుండాలి నేను? ఇవే నిన్ను నడిపిస్తాయి. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణుడమైన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు నాకెంతో ఆశీర్వాదకరమైన దినముగా మీరు మార్చి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కృతజ్ఞత కూడిక సేవకుల సదస్సును ఏర్పాటు చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రాలు. నన్ను దీవించడానికి, నా సంఘం కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన దైవ సేవకులను, సేవకురాలను, విశ్వాస బిడ్డలందరిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్న తండ్రి. ప్రభువా, కొంత ఆలస్యమైన నన్ను ప్రేమించి నీ దాసులు ఇంత ఓపికతో ఉన్నారు. ఆ విన్న వాక్యము కూడా హృదయంలో భద్రపరచుకొని ఒక బలమైన సేవకునిగా, తిరుగులేని నాయకులుగా నీ ప్రజలు ధైర్యముతో నిలబడుదురుగా. కానీ
యేసు నామములో వారిని, వారి సంఘాలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి స్టడీని, వారు కలిగి ఉన్న దానంతటిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, దేని కొరకైతే వేచి నిరీక్షించి చూస్తున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, అవన్నిటినీ ప్రభా నీ దాసులకు అనుకూలంగా దయచేయమని, వారి పరిచర్యను నూరంతలుగా అభివృద్ధి చెందుటకు బహుబలముగా నీ బలమైన హస్తమును, నీ బాహుబాహుల్యమును బట్టి, నీ బాహుబలమును బట్టి వారిని ముందుకు నడిపించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.